చెప్పనా? ఏదైతే మోడీ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేసిండో, ఎలాంటి సందేశం లేకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా బంద్ చేయడంతో రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులు కానివ్వండి, పెద్ద వ్యాపారస్తులు కానివ్వండి, అందరూ ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే గృహిణులు కానివ్వండి, ఈ మహిళా సంఘాలు కానివ్వండి, అందరూ ఈ రద్దుతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు దేశంలో మొత్తంలో 86% చలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో 86% ప్రజలు ఇలా ఇబ్బందులు పాలైంది. అందరిని ఇబ్బందులు పాలు చేసి, అందరినీ బ్యాంకుల ముంగట లైన్ కట్టించి, అందరినీ క్యూ పెట్టించి, ఏమైనా మాట్లాడితే ప్రజలకు లాభంగా చేసేది. ప్రజలందరినీ ఇలా రోడ్డు మీద తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా వీళ్ళందరూ బ్యాంకుల ముంగట లైన్లు కట్టుకొని క్యూలు కూర్చొని మొత్తం పొద్దున్న సాయంత్రం వాళ్ళ క్యూలు ఉంటే 200, 300 వచ్చే పరిస్థితి, 2000, 3000 తీసుకునే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ డబ్బులను వాళ్ళ బ్యాంకులకి వెళ్ళి తీసుకునేందుకు ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టిన పార్టీ ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో సహా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మరి మిగతా పార్టీలు అన్నీ కలిసి 13 పార్టీలు కలిసి 28 తారీఖు నాడు బంద్ పిలుపుకోవడం జరిగింది. ఆ బంద్ను వ్యాపారస్తులకు, అదేవిధంగా ట్రాన్స్పోర్టర్లకు, అదేవిధంగా బ్యాంకు వాళ్ళకు అందరికీ చెప్పేందంటే మీరందరూ స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ బంద్ను విధేయవంతం చేసి ప్రజలకు మోడీకి తెలియజెప్పాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని మోడీకి తెలియజేసేలా చేయాలని మీ ద్వారా అందరినీ కోరుతున్నాం. గడిచిన 4-5 నెలల కింద 5 నెలల కింద కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అగ్రికల్చర్ శాఖకు ఆదేశాలు ఇచ్చి రైతులు ఎవరు పత్తి వేసుకోవద్దు, పత్తి వేసుకుంటే మీకు నష్టపోతారు, మీకు కాదు గవర్నమెంట్ సపోర్ట్ చేయదు అని వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ప్రతి రైతులను బెదిరియడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పత్తి రైతులకు ఇమ్మడి ఉండి పత్తి రైతులకు భరోసా ఇచ్చి, పత్తి రైతులకు ధైర్యం కలిగించి, పత్తి రైతులకు ఏం చెప్పినామంటే మీరు వేసుకొని ఏదైనా మీకు ఇబ్బందులు అయితే మేము చూసుకుంటాం, మీకు రేట్ ఇప్పించే బాధ్యత మాది అని చెప్పడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చాలా సందర్భాల్లో ఈ విషయం నేను కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఎవరైతే పత్తి వేసుకున్నారో ఆ రైతులు బాగున్నారంటే వాళ్ళకి దాదాపు ఎకరాన 10 క్వింటాల పత్తి వండే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దాదాపు 1000 రూపాయల రేటు పెరిగి 4000 నుంచి 5000 రూపాయల రేటు వచ్చింది. ఇలా పత్తి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఈ కేసీఆర్ చెప్పినట్టు ఎవరైతే సోయాబీన్ వేసుకున్నారో ఆ రైతులు సోయాబీన్ కానీ కందులు ఎవరైతే వేసుకున్నారో ఆ రైతులు మాత్రం ఇబ్బందుల పాలైనరు. ఎంత ఇబ్బందుల పాలైందంటే సోయాబీన్ అంతకు 3000 రూపాయలు ఉండే రేటు, అటువంటిది ఇలా 2000 రూపాయల రేటు అయింది. పంట అంతకుముందు 7 క్వింటాలు వస్తే ఇలా 4 క్వింటాలకు రాని పరిస్థితి. అదేవిధంగా కందుల పరిస్థితి కూడా కందులు పంటలను ఖరాబ్ అయిపోయినాయి. దాదాపు 2 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కందులు కేసీఆర్ మాటలన్నీ, కేసీఆర్ ప్రభుత్వ మాటలు నమ్మి ఎవరైతే మన కందులను సోయాబీన్ వేసుకున్నారో వాళ్ళంతా నష్టపోయినారు. కాంగ్రెస్ మాట నమ్మి ఎవరైతే పత్తులు వేసుకున్నారో వాళ్ళందరూ బాగుపడ్డారు. కాబట్టి కేసీఆర్ ప్రజలను మోసం చేసే కథలు చెప్తాడు, మోసం చేస్తుండు. 2.5 సంవత్సరాలు అదే చేస్తాడు, ఇంకా 2 సంవత్సరాలు అదే చేస్తాడు. ఓన్లీ మాటలు చెప్తారు తప్పితే చేతలేం లేదు. ఇంతవరకు ఒక్క స్కీమ్ కూడా వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో వాళ్ళు అనౌన్స్ చేసిండ్రో వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నారో ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇంతవరకు చేయలేకపోయింది. కాబట్టి వచ్చే ఎన్నికలలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి. ఎన్నికలు వచ్చే ఆలస్యం, ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల స్కీములను సక్సెస్ చేసి ప్రజలకు విలీనం చేసి ప్రజలకు లాభం చేయగలుగుతాం.